చెల్లవు, అయిపోయింది, మీ పేజీ మీరు తోక ముడుచుకొని ఇంటికి పోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంకా భవిష్యత్తులో కూడా మీ రాజకీయ చరిత్ర కూడా ఉండదు అనే దాని మీద కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మరి పల్నాడు జిల్లాలంటేనే గడిచిన 5 ఏళ్లుగా వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అవినీతి, అక్రమాలకి, దుర్మార్గాలకి అడ్డా మరి వైసీపీ ప్రభుత్వం, వాళ్ళ ఎమ్మెల్యేలు, ఇవన్నీ కూడా ప్రజలు గుర్తుపెట్టుకున్నారు. అదేవిధంగా మరి పల్నాడు గడ్డ మీద గుట్కా, గంజాయి, మద్యం మాఫియా ఇవన్నీ కూడా ఎవరు చేశారంటే మరి వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ మినిస్టర్లు చేయడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ, మినిస్టర్లు కానీ ఎప్పుడు కూడా దాని మీద చర్యలు తీసుకోలేదు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి కూడా ప్రయత్నం చేయలేదు. పల్నాడు జిల్లాలో 5 ఏళ్లుగా ఎంతోమందిని పొట్టను పెట్టుకున్నారు. మరి జల్లయ్యని కానీ, పెదకోటయ్యని కానీ, ఈ విధంగా ఎంతోమందిని పొట్టను పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా పెదగార్లపాడులో అంకులను చంపడం జరిగింది. అదేవిధంగా పల్నాడు జిల్లాలో దాదాపు 300 మీద మరి హత్యా ప్రయత్నం చేయడం జరిగింది. దాదాపు 3000 కుటుంబాలు పల్నాడు జిల్లాను దాటి ఎక్కడో వలస వెళ్ళి నిరాశ్రులుగా మిగిలిపోవడం జరిగింది. మరి ఇవన్నీ కూడా చెప్తుంటే కళ్ళమ్మటి రక్తం రావాలి. ఇటువంటి దారుణాలు చేస్తున్న నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కానీ, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డి కానీ ఒక్కసారి ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి అని ఎప్పుడు కూడా ఆలోచన చేయలేదు. మరి టీడీపీ నాయకులు ఎవరు వెళ్ళినా కానీ వారి మీద దాడులు చేయటం, కిరాయి గుండాలను అడ్డం పెట్టుకొని, పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకొని వారి పరిపాలన సాగించారు. అంటే ఈ విధంగా చేసినప్పుడు ప్రజల్లో ఎంత అలజడి ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. అటువంటి అలజడి వల్ల మొన్న జరిగిన ఎలక్షన్స్లో మరి మాచర్లలో కూడా విపరీతమైన మెజారిటీ రావడం జరిగింది. అంటే ప్రజల మనోభావాలు ఎప్పుడు అర్థం చేసుకోవాలి. ఒక ఎమ్మెల్యే అంటే ఒక కిరాయి